యాపిల్ పై దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. యాపిల్, కోడిగుడ్డు సొన, అలాగే బటర్, సినమన్ పౌడర్, అంటే ఇది సినమన్ పౌడర్ అంటే చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదా దాని పౌడర్ అన్నమాట. అలాగే పంచదార, ఇంకా పఫ్ డవ్ అంటారు. ఈ పఫ్ డవ్ ఏంటి, దీన్ని ఎలా చేసుకుంటారో కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ మనకు కంపోత్ అంటాం, ఫ్రూట్ కంపోత్ లాగా యాపిల్ కంపోత్ రెడీ చేసుకోవాలి. దానికోసం వాటరు ఇలాంటి మిశ్రమం కావాలి, కొద్దిగా నీళ్ళే కావాలి, కొద్దిగా వాటర్ మునిగేలాగా, దాంట్లోనే చిక్కగా వచ్చేసి మిక్స్ అయిపోతుంది. దానికోసం కొద్దిగా వాటర్ వేసుకొని వేడి చేస్తూ ఉన్నాం. అలాగే అందులో పంచదార కూడా వేసుకుంటే కరుగుతూ ఉంటుంది. కొద్దిగా వాటర్ అండ్ షుగర్ వేసుకున్నాను. యాపిల్ని అలా కట్ చేసుకొని ఓకే, సీడ్ రిమూవ్ చేద్దాం. ఎవరికి యాపిల్లో విత్తనాలు ఉంటే నచ్చదు కదా, బాగోదు కూడా, అందుకని తీసేస్తున్నాం. దీన్ని కొంచెం సన్నపాటి స్లైసెస్ కట్ చేసుకోవాలి. యాపిల్ తోటి రకరకాల వంటలు తయారు చేసుకుంటారు తెలుసా చాలా దేశాల్లో. కొన్ని దేశాల్లో అయితే యాపిల్ ఈజ్ లైక్ కన్సిడర్డ్ యాజ్ అ చీప్ ఫుడ్. ఇప్పుడు కాదు, ఇంకా ప్రపంచ యుద్ధాల సమయంలో ఇట్లాంటప్పుడు కూడా యాపిల్స్ మాత్రమే తిని బతికేవాళ్ళు కొంతమంది. కొన్ని సినిమాల్లో చూపిస్తారు, అసలు ఏం లేదా అయితే యాపిల్ తిని బతుకు అని. మనకు మాత్రం యాపిల్ చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాం, ఏదో రిచ్ ఫ్రూటు, డెలిషియస్ ఫ్రూటు, ఎగ్జాటిక్ ఫ్రూటు అన్నట్టుగా. షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. జస్ట్ ఈ యాపిల్ ముక్కలంతా కూడా మునిగేంత మందం వాటర్ ఉండాలంతే. ఓకే, అది అలా ఉడుకుతూ ఉంటుంది, మిగిలిన పనులు మనం చేసుకుందాం. వాట్ నెక్స్ట్? ఇది పఫ్ డవ్. చిన్న పని మర్చిపోయాం, అది కూడా పూర్తి చేద్దాం. దీంట్లో ఫ్లేవర్ కోసం సినమన్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇంత సరిపోతుంది, ఎక్కువైనా కూడా మళ్ళీ టేస్ట్ డామినెన్స్ ఎక్కువైపోతుంది. తెలుసా, వెస్ట్రన్ కంట్రీస్లో బోల్డ్ అంతమందిని చూస్తూ ఉంటాము. చాలా డిషెస్కి, స్వీట్స్కి పర్టికులర్లీ దే యూజ్ సినమన్ యాజ్ ఏ ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్. ఓకే, దాని మానాన్ని దానికి వదిలేద్దాం ఇంకలాగా. ఓకే, పఫ్ డవ్ దగ్గరికి వచ్చాం కదా. పఫ్ డవ్ ఎలా అంటే మైదా పిండి, వెన్న, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేసుకొని, వాటర్ వేయరు, దాంతో బాగా నీడ్ చేసి కలుపుకుంటారు. నీడింగ్ అంటే బాగా నొక్కుతున్నట్లుగా చేసి కలుపుకొని పెద్ద షీట్ రెడీ చేసుకుంటారు. ఫస్ట్ షీట్ రెడీ చేసిన తర్వాత దాని మీద బాగా బటర్ అప్లై చేస్తారు. అప్లై చేసి బుక్ ఫోల్డ్ అంటారు పద్ధతి. ఇలా ఉంది కదా, మీరు ఈ షీట్ని కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మొక్క ఉంది కదా, దీన్ని గమనించండి కొద్దిగా. దీనికి బటర్ అప్లై చేసి ఇలా ఒక మడత పెట్టి, ఇలా ఒక మడత పెట్టి, దీన్ని మళ్ళీ ఇలా మడత పెడతారు. అప్పుడు ఎన్ని వచ్చాయి? 1 2 3 4 4 ఫోల్డ్లు వచ్చాయి కదా. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టేసి బటర్ సెట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ రుద్దుతారు. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఇలాగ వస్తుంది. తర్వాత మళ్ళీ 1 2
3 ఈ బుక్ ఫోల్డ్. అలా చేసి 4 సార్లు మినిమం చేస్తారు. అట్లా మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటూ పోయే కొలది దానికి లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటుంది, పల్చటి లేయర్స్ తయారవుతూ ఉంటాయి. ఎంత ఎక్కువ లేయర్స్ వస్తే పఫ్ డౌ అంత సాఫ్ట్గా అన్ని లేయర్స్గా కుక్ అయిన తర్వాత రెడీ అవుతుంది, అంటే బేక్ అయిన తర్వాత రెడీ అవుతుంది. ఓకే, దీన్ని కంపోత్ అంటారు. ఫ్రూట్ కంపోత్ లాగా యాపిల్ కంపోత్ మనం చేస్తోంది. అది అలా రెడీ అవుతూ ఉంటుంది. మనం ఈలోపు వీటిని ప్రిపేర్ చేసుకుందాం. బటర్ని కొద్దిగా కరిగించినట్టుగా చేసుకున్నాము. ఓకే, దీన్ని ఫస్ట్ దీని మీదకి ఒక లేయర్ కావాలి. కొద్దిగా బటర్ దానికి, అలాగే దీనికి గ్రీసింగ్ అంటాం కదా, అట్లా గ్రీసింగ్ కూడా చేసుకుందాం. ఓకే, అలాగా. తర్వాత దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసుకోవాలి. అంటుకుంటుంది, చేయబెడితే చేతికి అంటుకుంటుంది అనుకుంటే స్పూన్ కూడా అంటుకుంటుంది. లైక్ దట్. ఓకే, ఒక బొరియలాగా గుంటలాగా తయారు చేసుకోవాలి. వన్ మోర్ షీట్. ఇవి పఫ్ డౌలు మనం చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది, అంటే అంత ఓపిక్గా చాలా నీట్గా తయారు చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ రెడీమేడ్. రెడీమేడ్ దొరుకుతాయి, తెచ్చేసుకుంటే ఉత్తమోత్తమం. ఎందుకంటే మనం తక్కువ తయారు చేస్తాం కదా, అంత దానికి అంత పరిశ్రమ అవసరం లేదు. ఇది రెడీ అయిపోయింది, కట్టేసుకుందాం. మరీ ఎక్కువ మెత్తగా ఉడికిపోకర్లేదు, మళ్ళీ బేక్ చేసుకుంటాం కదా, కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. లైక్ దట్. తర్వాత ఈ కంపోత్ తీసుకొని అందులో ఫిల్లింగ్ చేసుకుందాం. ఓకే, దెన్ కొద్దిగా వాటర్ టచ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, దెన్ కొద్దిగా ఎగ్ వాష్. ఇది మంచి టెక్స్చర్ని కలర్ని తీసుకొస్తుంది ఎగ్. రెడీ. తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేయాలి. 200 degrees టెంపరేచర్లో నియర్లీ ఒక 20 minutes కుక్ చేయాల్సి వస్తుంది, 15 to 20 minutes. బట్ చూసుకుంటూ ఉంటే బెటర్. పెట్టేసి వచ్చేసి రెడీ అయిన తర్వాత తీసుకొచ్చి మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. రెడీ అయిపోయింది. Let's go to presentation.